హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మనం వెజ్ బిర్యానీ గురించి తెలుసుకుందాం. వెజ్ బిర్యానీ ఎలా చేయాలంటే ఫస్ట్గా కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో నెయ్యి వేసుకున్న తర్వాత ఆయిల్ కూడా కొంచెం వేసుకొని బాగా హీట్ ఎక్కిన తర్వాత బిర్యానీ సామాన్ మనకి ఎంత క్వాంటిటీగా అంత క్వాంటిటీ వేసుకొని, అంటే మనం తీసుకున్న రైస్ బట్టి వేసుకుంటాం. బిర్యానీ ఆకులు కూడా వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ దీనికి కావాల్సినవి కాయగూరలు కూడా అంటే ఏం కాయగూరలు, క్యారెట్, బీన్స్, పొటాటో, నెక్స్ట్ బీట్రూట్, మిల్ మేకర్, బీన్స్, ఇంకేమైనా వెజిటేబుల్స్ మనకి ఇంట్లో అవైలబుల్ ఏముంటే అవన్నీ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీన్ని కొంచెం టమాటా కూడా వేసుకోవాలి. టమాటా కూడా బాగా మగ్గినంత వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటా కొంచెం మగ్గిందనుకోండి, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు కూడా తీసుకొని బాగా కలపండి. అంటే ఇవి వేసుకుంటే కొంచెం పిల్లలకి హెల్తీ కదా, లంచ్ బాక్స్కి చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా బాగా కలుపుకున్న తర్వాత మనకి ఎంత రైస్ అయితే కావాలో అంత రైస్ తీసుకొని వేసుకోవచ్చు. అంటే మనకు ఆల్రెడీ తెలుసు ఎంత క్వాంటిటీ కావాలో కూడా తెలుస్తుంది కాబట్టి అంత ఇంగ్రీడియంట్స్ వేసుకుంటాం, అంతే రైస్ కూడా వేసుకోవాలి. రైస్కి ఎంత వాటర్ వేసుకుంటే మీకు తెలుసు కదా కుక్కర్కి. సో ఈక్వల్ క్వాంటిటీ 1 గ్లాస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుంటే బాగుంటుంది. బాగా రైస్ వేసినాక బాగా కలుపుకొని దాని తగినంత వాటర్ కూడా వేసుకున్నాక ఒకసారి ఫస్ట్ మొత్తం కలిపి సాల్ట్ ఎంతవరకు సరిపోయో చూసుకో. మన టేస్ట్ తగ్గక సాల్ట్ మనం వేసుకోవాలి. కలుపుకున్న తర్వాత కుక్కర్ పెట్టడమే. బిజినెస్ వచ్చాక ఆపేస్తే ఎమ్మీ వెజ్ బిర్యానీ రెడీ. బాయ్.